కాండుతారు కూర ఇక్కడ రాక వాసన వస్తాంది నీ అవ్వ చి అయినా మందు మాంసం ముడదామంటే మస్తు పిరవాయే అయినా ఒక్కడన్నా తినకుంటుంటాడా నాసుంటోడు బక్కోడు తప్ప నీ అవ్వని అట్లా పోయి సాయన్న తాగత్తా అమ్మా ఇప్పుడే పని తీరిందే రమణి చాయ్ వస్కరా పోవే మంచిగానే ఉన్నామమ్మా నీ ఫోన్ల మన్ను గింతగానే కొడతానా నా మాట వినత్తలేదానే నువ్వు ఆగే అమ్మా ఏంది మంచి చెడ్డలు మా అమ్మ అరుచుకుంటా అంటే నువ్వేమో మంద మీద దున్నవే కోరుతానావు ఏంది నేను దున్ననానే మరి లేకపోతే ఏంది మా అమ్మ మంచుకున్నారా అని అరుచుకుంటాంది ఈ నత్తలేదా చెవులు అయినాయా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అబ్బో పెట్టిపోయిన వాళ్ళు ఎంత పుణుకు చూసిరట ఆయన ఏం అరుచుకున్నది ఏం పెట్టింది ఏం అరుచుకోవాలి నిన్నేం అరుచుకోలే బేమని కొట్టోడా ఓ కొద్దా మీదికెళ్ళి వస్తే కిందికెళ్ళి వెళ్తాంది ఏంటి వెళ్ళేని అడ్డదిడ్డ మొర్రుతే అనగబట్టి ఒత్తుతా ఆ కంతలు కాంతలా నీ అక్క నేను వేరే అనుకున్నా ఆయన అల్లుడు అత్తగారిల్లంటే సంబరపడతాడని ఎప్పుడన్నా పండుదాటి కళ్ళు పట్టుబడి ఓపించిరానే గిలాసల పోసుకచ్చుడు గింతే ఉన్నదనుడు గిలాసల పోసుకచ్చుడు గింతే ఉన్నదనుడు నీ గండిపోయిన కడుపులా కుండెడు పోసిన చాలది అయినా తెచ్చ కడిగి తెస్తారు సాలపోతే కొనుక్కొని తాగాలి ఏంది చీపిసదానా నేను కొనుక్కోలేక నానే కొనుక్కొని తాగితే నిసరాదే అబ్బో పుణ్యానికి తాగితే పుల్లని సత్తది కావచ్చు కదా అది పుణ్యానికి తాగినట్టు ఎట్లయితదే అత్తగారింటికి పోయి తాగినట్టు అవుతుంది ఆయన మీ అబ్బాయికు అల్లుడిని ఎట్లా అరుచుకోన్నో అలా తెలియదే ఏ మా అవ్వయ్య కలుసుకున్నాడు రాదు గాని ఇక నిన్ను ఊస నేర్చుకోవాలి అత్తగారింటికాడ ఎట్లా తాగలను అరే అల్ల తప్పేమున్నదే అత్తమావ దేవాలే అల్లుడు తాగాలే మా సరేది చేను దున్నిర్రా లేదా చూసిరాపో వచ్చినాక తాగదు షాయే అక్క చాయ్ పోయేది కానీ చేను కడిగో అంటాంది బోనాల పండుగ చరన్న బొబ్బ ఊరంతా గదుతురురో ఏడేడు బోనాలు ఎత్తుకొని ఎల్లమ్మ చెంతకు వతుర్రురో నేను మనిషినేనే దయ్యం నువ్వన్న కావాలి లేకుంటే నీ అవ్వన్న కావాలి ఇదేంది దయ్యాలమయ్యే దేవుళ్ళంటే తెంకురుకుతున్నావు అవునే అమ్మలాని దేవుళ్ళంటే ఎప్పుడు మేము దెంకురుకింది అమ్మలాడినే కమరాన దగ్గరకు పోయి 2 కొమ్ములు చేపించి నెత్తికి దిగెత్తే అచ్చం ఆంబోతులు ఎక్కనే ఉంటావు అసలు నీకేం కావాలనే పొద్దుగా లేవంగానే నా ఎంబడి పడ్డావు ఇక ఎట్లా చెప్పాలి మొక్కుతావు మరుతావు ఆ ఎల్లమ్మనేమో ఎప్పుడు నాకే కనబడుతుంది నాకు కనబడితే ఈసారి నీ కనబడద్దని చెప్తుంది ఓ లేకిడోడా ఊక పరాశకమేనా ఎల్లమ్మకు బోనం తీయద్దా ఓ లావణ్య ఎల్లమ్మ బోనం తీద్దామని చెప్పక ఈ చాటపరం తర్వాత ఎందుకే ఈయన తీద్దాంపా లింగులీటి కానీ మన ఇద్దరమేనా తీసేది బోనం అట్లనా మరి ఈ వాడకట్టోళ్ళందరూ తీసుకుపోదామా ఆటల కన్నా ఎక్కువ ఖర్చు అయితే 60 విత్తుకుంటావు వాడకట్టోళ్ళందరినీ రమ్మంటావా అల్లుని బిడ్డను రమ్మని ఫోన్ చేయి మా చేస్తా ఫోన్ చేయమంటే మళ్ళీ లేచిపోతావు బ్యాలెన్స్ ఉండద్దా బ్యాలెన్స్ వేసుకుని ఫోన్ చేస్తా సరే సరే ఓరు శంకరి ఎటు పోతున్నావురా పండుగలు తాగబోతానా అత్తవారా పైసలు లేకనే మనసు పంపుకున్నారా కళ్ళు మీద ఎన్నర్రా నువ్వు తాగిపించేది అట్లా అడిగే బదులు నువ్వే కొనుక్కొని తాగచ్చు కదరా కొనుక్కొని తాగితే నాకు కొద్దిగా నిసరాదురా నాకు నచ్చలేదు గాని అదేమో అన్నట్టుందిరా మంది పైసలతో తాగితే మత్తు మారుద్దారా నీ పిసముఖం గాని నువ్వెప్పుడు తాగిచ్చినవురా తాగిచ్చడం మొగం లెక్కనే పిసగాని అంటాను రూపాయి పోతే నీకు పానం పోతుందిరా అబ్బా రీఛార్జ్ చేసి చేయించిన అల్లుడికి ఫోన్ చేయాలి నీ అక్క ఇడు మనిషి లేకపోతే అడ్డం దుడ్డం దున్నిపోయిండు ఈయనతోటి గిదే కోస ఉన్నాయిపోవు అగో మా మామ ఫోన్ చేస్తాండేంది హలో మామ అల్లుడు బిడ్డను తీసుకొని యాలపోతుగారా ఎల్లమ్మ కాడికి రా బోనం తిత్తాన్నాం ఏ అచ్చుడే మామ సరే సరే
సరే మరి ఇవాళ పొద్దుగాల రాండి ఉంటా మరి. ఓ కొడుక మా మామగారు రమ్మన్నాడుగా ఇక కుమ్ముడు గుమ్మితే కుండలు బొర్రాలే. కంటికి ఇంపుదానా గంటీల నరసిదానా నా గడప దాటిపోతివే గౌరంగా చూస్తే నన్ను మరసిపోతివే ప్రేమతో నిజాతే. ఆ నువ్వు గౌరంగా చూసినా ప్రేమతోడు చూసినా చిన్నవా నీతోటి ఉండదే కోటి బాపు. ఎందుకురా గంత మాట అంటే శంకరి? ఇంట్లో పైసలు కొంటావా ఈరుగా తాగుతుంటదా అనే చిన్నవా? నీ లెక్క మందిదైతే మానడు మనదైతే సారెడు దాగన్నారా మరే? బాపు మనదా మందిదా అని చూడద్దే, కడుపు నిండిందా లేదా అని చూసుకోవాలి. ఎప్పుడు బాగుపడతావే? ఈయనకున్న ఎగురం ఈ సమెత్తు నాకున్నా ఈ పాటికి నా పిల్లలు నా ఇంటికనే ఉండు కావచ్చు. పిల్లమా ఓ పిల్లమా, చేను చూసి రమ్మంటే ఏమో శంగలు ఇచ్చుకుంటా వచ్చినావు. ఇప్పుడు శంగలిచ్చుడేనే, అప్పటికి చెంపకు దారెడు కళ్ళమ్మో ఓయ్ ఓయ్ అంట. దేనికో ఓయ్ ఓయ్ అనుడు. దేనికంటానమేం తెప్పిస్తుందానా? మీ వాళ్ళు ఎల్లమ్మ బోనం తిత్తారట, మనను రమ్మన్నారు. మా సరే నేను రాను. ఆ అదే అదేంది పోయినప్పుడల్లా ఇదే చీర, నేను రాను. అంటే కొంపదీసి ఇప్పుడు చీర కొని అంటారు ఏంది? కొని ఏంది తక్కువలో తక్కువ 500 ఖర్చు పెడతారు మా వాళ్ళు. ఆ ఖర్చు ఏదో నువ్వే పెట్టుకున్నావు అనుకో. ఏమో నిజమేనే నువ్వు అన్నది. నీకు చీర కొని చాలా రోజులాయే, నీకు చీర కొని ఇచ్చినట్టుంటది, నేను కళ్ళు తాగినట్టుంటది. అట్లా పోయి ఇట్లా అత్తా, సరేనా? సరే. ఇగో రవలి చీర తెచ్చిందే, కట్టుకోపో ఎల్లమ్మ కాడికి పోదాం. తెచ్చినావా చీరే? నువ్వు అడిగినాకదేనా పా, లేట్ అవుతుంది. పోదాం. ఎట్లుంది? మంచిగుందా నా చీరే? మంచిగున్నదే, మన మొదటి రాత్రి గుర్తుకొస్తుంది. ఛీ నీకు సిగ్గురాదిగా. సిగ్గెందుకే, ఇప్పటికే మనకి ఎవరు పుట్టలేదు. మా సాల్తి పోదాంపా. నీ అవ్వ రానా వచ్చిందిగా ఎదురుగా. శంకరే నీ అవ్వ అసలు ముచ్చట చెప్తే అత్త అంటాడేమో. ఏడి పోతేనే ఇప్పటికే ఏడాదాయే పిల్లలు ఉట్టక, దాకండ్లకు చూసుదామని పోతానా. సరే మంచిదిరా పోయిరారి. ఏంది గట్ల చెప్తివి? మరి ఎట్లా చెప్పానే, మీ బాపోళ్ళ దగ్గర పోతానమంటే రాడా? మీ బాపు ఈ బాపుకు చుట్టమేనే. అత్తరా అంతే రాదు, నీకేమైతాంది? నాకేమైద్దా? నాకు పెట్టే ఖర్చులకెళ్ళి ఆయనకు కూడా ఖర్చు పెట్టరా అనే, నా కడుపు కేడు కాలుతుంది. అట్లా కూడా ఇచ్చిందా చీరే? అబ్బా నువ్వు గాక కొనిచ్చినావు చీరే, మాటి మాటికి మందులు అడుగుతావు ఏంది? పోనీగా చూస్తాను. పోనీయకపోతే ఇక వంట అడుగు. వరవలి అత్త కూర వండుతంటే ముక్కు పుట్టాలు మురుతానే. చీని ఆ పచ్చని అడుగు ముట్ట తింటూ ఆగరాదు. అయితుందానే రవాలి బోనం బోధితుడు? అయితుందమ్మా. లొట్టొచ్చింది, గుట్ట గుట్ట తాగాలి కళ్ళు. మావా కళ్ళు మంచిదేనానే? పండు దాటకాలు కదా అల్లుడు, పట్టు వాళ్ళ లెక్క ఉంటది. పట్టు పాల లెక్క ఉంటది అంటాను, ఇంకో లొట్టి లేకపోయినావు మామా. నేనే పాడు తాగుతా అల్లుడు, ఒక్క దమ్మాయి తీసావు. ఒక్కటే దమ్మాట నీ అక్క, మొసాపకుంట మొత్తం నేనే తాగుతా. కొట్టి బావా, నేనే వెళ్తాం అనుకున్నాను నిన్ను, నువ్వే వచ్చినావా? దా కూసో. రానా వచ్చింది కానీ రవలి. ఆరి శంకరి దవాఖాన కంటివి కదరా? అటే పోదాం అనుకున్నామే కోటి బాపు, మా మామ ఫోన్ చేస్తే ఇటే వచ్చినాం కదా అనే రవలి. అంతేనే మామ. ఎర్రన్నా
ఆ, రారా తమ్మి నువ్వు కూడా వచ్చినావా దా, కూర్చో. రవలి మీ బాబుది జానడు కడుపు, మా బాబుది మూరెడు కడుపు, అగో అంది బారెడు కడుపు. ఇక నా కడుపుకి ఏం సరిపోతుంది నీ కళ్ళు చల్లకుండా. అయింది మానందియ్యా నేను ఇక్కడ ఉండా, నేను పోతా. నా చీర నాకు ఇయ్యి ఇయ్యి. ఓ దిక్కున్నదానా, మా వాళ్ళు నువ్వు వస్తే 500-600 ఖర్చు పెడతారంటివి. అందరు ఇళ్ళకి వచ్చే ఇక నాలేట నిండుతే సిగ్గుండాలి అనేతందుకు. నీ అవ్వ సిగ్గుపడితే నా జగ్గెండుద్దే. కడుపులో కట్టే వచ్చిన కాడికి రాగు, ఆగం చేక జరా. నీ అవ్వ నీకు ఎట్టిగా కొంటుంది కానీ చీరే. రవలి బోనం మొక్కేద్దాం పా బిడ్డ. బావా మేము బోనం మొక్కేస్తాం, నువ్వు విన్నే ఉండు. అరే తమ్మి నువ్వు విన్నే ఉండరా మా బావతోని. రా వర్షం వచ్చేటట్టు ఉన్నది. పాడు పాడు. పాడు పాడు అల్లుడు పా. తల్లి రావే మాబురాల ఎల్లమ్మ మమ్ముగన్న తల్లి రావే తల్లి నీకే ఎత్తుకొని వచ్చిన కళ్ళు సాగలే నీకు వస్తమే ఇల్లు వాకిలి సల్లంగా చూడవే కళ్ళు సాగలే నీకు వస్తమే ఇల్లు వాకిలి సల్లంగా చూడవే. లావణ్య ఏం చూస్తానవే, నా బోల్పాలను పోసి ముక్కలేయి, నేను కళ్ళు వంచుతా. ఓ మనిషి ఏమైంది? ఇలా మొత్తం ఏంటి పోవడానికి? ఏం మాట్లాడుతున్నావురా మూర్ఖుడా, నేను ఎల్లమ్మను కాదురా పోతురాజును, పోతురాజును రా. పోతురాజు పోతురాజు నేనేరా పొలిమేర పోతురాజు నీ అక్క కాదు తమ్మునిరా, నేను అరచికేక పెడతానురా. అయ్యో అక్కకు మొక్కనే మొక్తివి, నువ్వెందుకు వచ్చినట్టు పోతురాజు? కళ్ళు శాఖ అక్క తిరి నన్నేమో మర్చిపోయి కూర్చుంటిరి. అయ్యో స్వామి, ఇప్పుడు అక్కడ పంపిరమ్మంటావా? నన్నొరియకు బాలిక, నన్నొరియకు, ఒరియకు. నేను ఇక్కడ ఉన్నాక అక్కడ అప్పుడు ఎందుకే? ఎవడి గిఫ్టీ గాడు? నాకే అప్పు 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 అప్పు. బిడ్డ అయితే అంపన నంపే. ఇగో స్వామి పట్టు. ఆగు బాలిక ఆగు. రాణి నా పలారం, రాణి నా పలారం, ఏది నా పలారం. పోయారట పోయే చేరా తమ్మి ముక్కలై. ఆగు బాలిక తింటా తింటా.
బాలికా స్వామి పోతురాజు ఎంత ఆకలి మీద ఉన్నాడే. అవు బావా ఆకలి విండే ఉన్నాడు. రవలి మంచమొక్కే స్వామి తప్పప్పులుంటే మన్నించు స్వామి. ఆనందమాయనే సంతోషమాయనే. బాలిక అంచున సురపాలకం. ఇక పట్టు స్వామి. నీ అవ్వ సన్న మంచుతానం ఏందో సాగు దంపులుదానా దొడ్డంచు. నెల మొగపోడా అంపంపి ఆటకత్తాని నువ్వే అంపుకో ఇగో. బావా పోతురాజు కానీ కొట్టవలుగా తాగటానికి నాటకం ఆడిన నీ అల్లుడు. నీ అవ్వ ఇదంతా నువ్వు చేయబట్టే అట్టిగా దొరికిపోయినా దొడ్డంత తెలిసి ముళ్ళేమన్నా వేయిందానే అట్టిగా నోరు తాగుతీ ఎట్టా తెలిసిపోయింది కదా. ఇక నొట్టనుకొని అన్న తాగుతా ఈడ తాగితే ఇల్లు ఊకోరు. ఎంత పని చేసిరా కళ్ళు కోసం శంకరిగా. ఓ, కడుపు గుట్టోడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ టాకీస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. గంట మాత్రం మాకొడతారు కానీ నువ్వు పోతురాజు రప్పించుకోకు.